అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, రాష్ట్రంలో రెండు అంశాలు ఉండే మొన్నటిదాకా. ఒకటి రుణమాఫీ, రెండోది హైడ్రా. ఆ రెండింటిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, రుణమాఫీని డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రాను డైవర్ట్ చేయడానికి కొండా సురేఖ వ్యాఖ్యలు ఊతమిచ్చినాయి అని చెప్పేసి మొన్నటిదాకా మాట్లాడుకున్న ముచ్చట అందరూ మాట్లాడుకున్నారు. అది అయిపోయింది కదా అని అంటారు. అయిపోలే. అవి చర్చించుకోదగ్గ అంశాలు. ముందు ముందు మనం ఏవైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారో ఆ డైవర్షన్ పాలిటిక్స్ జనాలకు అర్థమయ్యేటట్టు జనాలకు తీసుకోపోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ప్రశ్నించే గొంతుకల మీద ఉన్నది. రైట్, ఈ రెండు అంశాలే కాకుండా రాష్ట్రంలో చాలా రాజకీయ అంశాలు ఉన్నాయి. ఆ అంశాల గురించి అన్నింటినీ మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకొన్ని విషయాలు ముచ్చట్లు అన్ని తెలుసుకుందాం. నమస్తే అక్క, ఎట్లున్నావు? బాగున్నా. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? హల్ల కల్లోలం నడుస్తుంది. అంతేనా? రేవంత్ రెడ్డి పాలనలో దౌర్భాగ్యం ఎక్కడ చూసినా విలయ తాండవం చేస్తున్నది. ప్రజల కన్నీటి చుక్కలు కనబడుతున్నాయి తప్ప ఎక్కడ సంతోషాలు కనబడట్లేదు. బతుకమ్మ అంటేనే ఒకప్పుడు సంతోషం ఉంటుండే. బతుకమ్మ అంటేనే బతుకమ్మ చీరలతోటి ఆడబిడ్డలందరూ కలకలలు ఆడుతుండేటోళ్ళు. బతుకమ్మ వచ్చింది కాబట్టి ముందుగా కవితక్క గురించి మాట్లాడుకుందాం. చాలా రోజులయ్యే కవితక్క గురించి మాట్లాడుకోక. బెయిల్ వచ్చిన తర్వాత కూడా బెయిల్ వచ్చింది అంటే మొన్న హాస్పిటల్కి పోయినప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం కవితక్క గురించి. జాగృతి అనే కార్యక్రమాన్ని షురువు చేసి ఈ గల్లీ నుంచి, తెలంగాణ గల్లీ నుంచి దుబాయ్ బుర్జు ఖలీఫా దాకా తెలంగాణ బతుకమ్మను తీసుకుపోయింది కవితక్క. ఉద్యమం కాలపు నుంచి మొన్నటి బతుకమ్మ పండుగ వరకు బతుకమ్మ అంటే కవితక్క యాదకొచ్చేది. సరే, కొంతమంది విమర్శించవచ్చు కారణాలు ఏవైనప్పటికి కూడా. అంతకుముందు బతుకమ్మ ఆడలేదా, అంతకుముందు కవితక్క వచ్చిన తర్వాతనే బతుకమ్మ ఆడినరా, ఇట్లా కొంతమంది కొన్ని విమర్శలు చేయొచ్చు. కానీ బతుకమ్మను లోకానికి చాటి చెప్పింది మాత్రం బతుకమ్మ పాటలతోని ప్రశ్నించే గొంతుకగా బతుకమ్మను ప్రజలలోకి తీసుకుపోయింది మాత్రం కవితక్క. ఈసారి కవితక్క బతుకమ్మ సంబరాలకు జర దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది, మనకి ఎక్కడ కనబడట్లేదు. ఎట్లుంది మీ బతుకమ్మ పండుగ సంబరాలు? పండుగ మొన్న తెలంగాణ భవన్ లో జరిగింది. కవితక్క లేని లోటు మా కుట్టి పడ్డది. అంటే కవితక్క ఆమెనే తెలంగాణ బతుకమ్మ అని పిలుచుకుంటాం. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడుతున్న వేళ ఆ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజెప్పడానికే జాగృతి అనే ఒక సంస్థను స్థాపించి జన జాగృతం చేసి ప్రతి ఇంటికి, గల్లీకి, ప్రపంచానికి, అమెరికా, ఆస్ట్రేలియా పలు దేశాలకు బతుకమ్మ పండుగ విశిష్టతను చాటి చెప్పింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎవరైనా విమర్శకులు కూడా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనేటోడే చెప్పిండు. ఎంత విమర్శించిండో కవితక్కను అంత మెచ్చుకున్నోడు కూడా తీన్మార్ మల్లన్న. విమర్శకులు కూడా నివ్వెరపోయే ముచ్చట్లు ఏంటంటే బతుకమ్మ అంటే తెలంగాణలో కవితక్క. అది ఎవరు మార్చలేడు, తుడిచలేడు. ఆమె ఒక అనారోగ్య కారణాల వల్ల మొన్నటి వరకు ఆమె మీద ఏదైతే జరిగిందో కేసీఆర్ గారిని అది చేయడానికి ఆమె మీద లేనిపోని నిందారోపణలు చేసి ఆమె లేని కేసులో ఇరికించి జైల్లో పెట్టడం జరిగింది. ఆమె సుప్రీంకోర్టులో ఫైట్ చేసి 5 నెలల తర్వాత బయటికి రావడం జరిగింది. కొంచెం ఆరోగ్యం బాగాలేక బయటికి రాలేకపోతుంది. ఈసారి బతుకమ్మకు దూరంగా ఉంటుంది. కానీ దూరంగా ఉన్న ఆమె నడిపించే సైనికురాళ్ళుగా, ఆమె నడిపించిన నాయకురాలిగా, అంటే ఆమెనే మమ్మల్ని ముందుండి నడిపించింది. పోయిన సంవత్సరం మహారాష్ట్రలో బతుకమ్మని జరుపుకున్నాం మేము అక్క ఆధ్వర్యంలోనే. ఆమె లేకపోయినా ఆమె చాటి చెప్పిన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేస్తాం మేము. రైట్, ఇప్పుడు ఎట్లుంది బతుకమ్మ పండుగ? బానే ఉంది. బతుకమ్మ పండుగ అంటే ఎంగిలిపూల బతుకమ్మ అయిపోయింది. ఈ రోజు 6వ రోజు బతుకమ్మ, అలిగిన బతుకమ్మ. బతుకమ్మ పండుగకు కేసీఆర్ బాపు అందరికి పుట్టింటి సారె లెక్క చీరలు పంపించేటోడు. పట్టు పితాంబరాలు కాకపోయినా సారే ఏదో చీరలు పంపించేటోడు. ఆ చీరలతోటి కలకలలు ఆడుతుండేది పల్లె పట్టణాలు అన్ని కూడా. ఇప్పుడు హైడ్రా తోటి హైడ్రామాలు చేసుకుంటా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆడబిడ్డలకి ఇచ్చే చీరలను ఇయ్యలేదు. 500 ఇస్తా అని చెప్పిండు, ఆ 500 ఇయ్యలేదు. నిన్న మొన్న ఏదో సీతక్క అంటున్నది పండుగ అయిపోయిన తర్వాత 2 చీరలు ఇస్తామనేసి. 2 చీరలు కొనుక్కునే స్తోమత మా దగ్గర లేక కాదు, కానీ గవర్నమెంట్ ఇచ్చేది మాకు ఇయ్యాలి కదా, రావాలి కదా అని ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మీరు ఇచ్చిన చీరలన్నీ బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు వంచారు. ఆ ఇచ్చిన చీరలన్నీ ఎక్కడనో పంట పొలాల దగ్గర దిష్టి కట్టుకునేదందుకు, లేకపోతే రోడ్ల మీద వారేసేటందుకు ఇట్లనే పనికొచ్చినాయి. మీరు ఇచ్చిన పాలిస్టర్ చీరలకు ఇలా బతుకమ్మ చీరలను మురుస్తుండ్రు. అట్లా కాదు, మేము గొప్పగా ఇయ్యాలని అనుకున్నాము అని అంటారు. మరి ఏం చెప్తారు దానికి? మేము ఇచ్చింది పాలిస్టరో ఏదో ఒకటైతే ఇచ్చినాం కదా, వాళ్ళకి ఆ పాలిస్టర్ ఇచ్చే తెలివి కూడా లేదు కదా. తెలివి లేని
సన్నాసులు, పాలన చేతగాని సన్నాసులు ఏడనైనా మాట్లాడతారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళ ప్రజలందరికీ తెలిసిపోయింది ఉమ్, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు గుర్రం, ఎవరు గాడిద, ఎవరు పాలించే నాయకుడు, ఎవరు విధ్వంసం చేసే నాయకుడు అనేసి మొత్తం తెలిసిపోయింది. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. ఉమ్. చీరల నేపథ్యం తీసుకుంటే ఉమ్. ఉపాధి, నేతన్నలకు ఉపాధి నేతన్నలకు ఉపాధి. ఒకటి ఉమ్. అని అన్నారు. ఆ ఉపాధి లేకుండా అయిపోయింది. ఇలా నేతన్నల పరిస్థితి ఏంది? మీరే పోయిండ్రు కదా మొన్న సిరిసిల్లకు, అవును. నేతన్నలు అందరూ ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఉమ్, ఒకనాడు ఉరిసిల్లాను, అదే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలనలో, దరిద్రపు గొట్టు పాలనలో ఉమ్, 60 ఏండ్ల కాంగ్రెస్ సిరిసిల్లాకు ఉరిసిల్లా అనే బిరుదు తీసుకొచ్చింది. ఆ బిరుదును రూపుమాపి కేసీఆర్ గారి నాయకత్వంలో రామన్న గారు ముందుండి ఉరిసిల్లాను సిరిసిల్లా, సిరులసిల్లా చేసిండు. ఎట్లా చేసిండంటే నీళ్లు లేకుండే అక్కడ నీళ్ళని తీసుకొచ్చిండు. నేతన్నల బతుకులు ఎప్పుడు ఆగమైపోతుండే. బతుకమ్మ చీరలు తెచ్చి వాళ్ళ బతుకులకు భరోసా నింపిండు. ఉమ్, బతుకమ్మ చీరల ఆర్డర్ల వల్ల వాళ్ళ కుటుంబాలు నిలబడ్డాయి, ఉమ్, నిలదొక్కుకోబడ్డాయి. ఉమ్. ఆ ఆర్డర్లు పోవడం వల్లనే మళ్ళీ ఇప్పుడు ఉరిసిల్లాగా మారిపోతుంది.